మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి కింద వస్తారు. శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి తృతీయ స్థలంలో సంచారము. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశిలోకి రాహు ఒక ప్రవేశం జరుగుతుంది. సప్తమ స్థలంలోకి మీ జన్మరాశి నుంచి సప్తమ స్థలంలోకి కేతు ఒక ప్రవేశము. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారము. జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశించి కొద్ది రోజులుండి సమయమార్గంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరిలో మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మకర రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాలు, అలానే రాహుకేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం అనేది ఉండదు. మీ మకర రాశి వాళ్ళకే తీసుకోండి ఎగ్జాంపుల్ గా. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో గురుబలం ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, మాకు మంచి జరగట్లేదు అయినప్పటికీ అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు కనుక జరుగుతూ ఉన్నప్పుడు లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేది చాలా బాగుంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని మనం అనుభవిస్తాం. అదే ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా కూడా శుభ ఫలితాలని మనం పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన జాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మన జన్మ జాతక రీత్యా పాపగ్రహాల దశాభక్తి జరుగుతూ ఉన్నప్పుడు జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ, అది ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, స్ట్రగల్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము, కాస్త ఇబ్బందుల నుంచి బయటపడతాము. అంటే మేజర్గా గురుబలము, శని బలం వల్లనే, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. అలానే మీరు చూస్తూ ఉంటారు గోచరంలో ఈ రాశిల వాళ్ళకి ఈ మాసంలో లేదా ఈ సంవత్సరంలో గజకేసరి యోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం పట్టబోతుంది, లేదా శుక్రమహాదశ పట్టబోతుంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు. అవేవి కూడా గోచారంలో వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉంటేనే, వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. అలానే గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ ఈ కర్కాటక లగ్నము, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకే ఈ గజకేసరి యోగం సంపూర్ణంగా యోగిస్తుంది, సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. అలానే శుక్రమహాదశ కూడా అందరికీ యోగించదు, 100కి 20% మాత్రమే యోగిస్తుంది. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు గురువు గారు 6వ స్థానంలో సంచారం. రోగ, రుణ, శత్రువుల స్థానము, వాద వివాదాల స్థానం, స్ట్రెస్, లైఫ్ లో స్ట్రెస్ ని ఇచ్చే స్థానం. అంటే ఎవరు కూడా నా జీవితంలో అప్పులు ఉండాలి, ఆరోగ్యం బాగుండకూడదు, లేదా కోర్టు వరకు నేను వెళ్ళాలి అని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి స్థానంలోకి గురువు వచ్చారు. మీరు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఆర్థిక పరంగా, వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో, అలానే సోదరులతో తగాదాలు, విభేదాలు, ఖర్చులు పెరిగిపోవడము, ఆరోగ్యరీత్యా ఇలాంటి అన్ని విషయాలలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ని మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అలానే పెళ్లి సంబంధాలు ఫిక్స్ అవడము, అట్లే అవి అక్కడికక్కడే మళ్ళీ బ్రేకప్ అవడము, పెళ్లి సంబంధం దగ్గర వరకు వచ్చి అక్కడికక్కడే మళ్ళీ అవి విడిపోవడము, బ్రేకప్ అవ్వడం లాంటిది మీరు చూస్తూ ఉండడానికి, సరైన సంబంధాలు రావట్లేదు అని బాధపడుతూ ఉండడము, ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏదో తెలియని ఒత్తిడి, స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. డిలేస్ అండి, ప్రతి పనిలో కూడా డిలే అవుతూ ఉంటుంది. అయితే మనకి తృతీయ స్థానంలో శని, ఏళ్ళనాటి శని అయిపోయింది. తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు జనరల్ గా చెప్పాలి అంటే, అందరికి కలిపి చెప్పాలి అంటే, ధైర్యము, స్థైర్యము. ఈ ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు ధైర్యం లేకుండా, ఆత్మస్థైర్యం లేకుండా, గందరగోళ పరిస్థితులు, అవమానాలు, అపవాదాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలో ఎక్కడో ఒక చోటు డ్యామేజ్ జరిగి ఉండడము, ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వచ్చి ఉంటారు ఆల్రెడీ.
వచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు తృతీయ స్థానంలో వచ్చినప్పుడు శని దానికి తగ్గట్టుగా ఏదైతే ఏళ్ళనాటి శనిలో అనుభవించి ఉంటారో దానికి డెడ్ ఆపోజిట్ ఫలితాలు ఇస్తాడు ఆయన. ఆత్మస్థైర్యము, ధైర్యము, సంఘంలో గౌరవ మర్యాదలు, ఎక్కువ జర్నీస్ చేయడము, అంటే ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి మీకు. సడన్ జర్నీస్ ఉండడము, అలానే వ్యాపార అభివృద్ధి కోసము, అలానే ఈ ఒక ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా మీకు ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని ఓవర్కమ్ చేసే ఆస్కారాలు కూడా శని ఇస్తాడు ఇక్కడ. ఎవరికైతే శని మహాదశ, శని భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఇలాంటివి చాలా ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. మీకు ఏ కుజ మహాదశనో, ఏ మనకి గురు మహాదశనో, ఏ రాహు దశనో, ఏ కేతు దశనో జరుగుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నారో చూసుకోవాలి. శనికి సంబంధం ఉండదు. అప్పుడు మీ జాతకరీత్యా ఏ దశ జరుగుతుందో వాటికి సంబంధించిన ఒక గ్రహస్థితి ఎక్కడ ఉందో గోచారంలో చూసుకోవాలి. తృతీయ స్థానంలో శనికి అంటే గోచారంలో మనకి జనరల్ గా చెప్పాలంటే ఇట్లాంటివి. అష్టకర్క బిందులు కూడా మనం చూసుకోవాలి. మనం ఎంతవరకు ధైర్యంగా ఏదైనా వస్తే ధైర్యంగా మనము పోరాడగలుగుతాము, ఎంతవరకు ఆత్మస్థైర్యం ఉంటుంది మనకి, ఎంతవరకు విల్ పవర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాలంటే శని అష్టకర్క బిందులు చూడాలి. సో ఇలాంటి పరిస్థితులు, కోర్టు కేసెస్ లో డిలేస్, అన్ని విషయాలలో గురువు మీకు ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉన్నాడు. ఆర్థిక పరంగా కూడా జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు నవమ దృష్టితో తృతీయాన్ని చూస్తాడు. ఇక్కడ మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, ఆర్థికంగా చాలా అభివృద్ధిగా ఉండడము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవడము, ఆత్మస్థైర్యం పెరగడము, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి, చేపల బిజినెస్, రొయ్యల బిజినెస్, రైతులకు, అలానే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కు, బిల్డర్స్ కు, ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళకి అందరికీ కూడా, అలానే సిమెంట్ వ్యాపారస్తులు, ఇనుప ఒక వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. మంచి విల్ పవర్ ఉంటుంది ఈ సమయంలో. దేవతా దర్శనాలు చేసుకుంటారు. దేవ కార్యాలలో మీకు మనసు వస్తుంది. చాలా పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడబోతున్నారు ఈ సమయంలో. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు భార్య భర్తల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి గురువు గారు వెళ్ళిపోతారు. ఈ సమయంలో శని కూడా తృతీయ స్థానంలో వక్రించడము, మళ్ళీ కాస్త ఆటంకాలు, కాస్త ఆరోగ్యరీత్యా ఒడిదుడుకులు, డిస్టర్బెన్సెస్, ఇట్లాంటివి. మళ్ళీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో గురువు వక్రించి సప్తమ స్థానంలో ఉండడం కూడా, ఇది కూడా కాస్త అన్ని విషయాలలో డిలేస్ ఇస్తుంది, విలంబం ఇస్తుంది. ప్రతి పనుల్లో కూడా డిలే అవుతూ వెళ్తూ ఉంటుంది. అలానే మనకి ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు సంవత్సరం చివరి వరకు. ఇది కూడా ద్వితీయ స్థానంలో రాహు జాతకంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఎక్కువ చెప్తాడు అలాంటి వ్యక్తి. మాటల్లోనే ఇది ఆపోజిట్ ఉన్న వ్యక్తి కిందకి పడిపోవాలి, మాటలకే అట్రాక్ట్ అవ్వాలి. కిందకి పడిపోవాలంటే అట్రాక్షన్, ఇలాంటివి ఉంటాయి. బిజినెస్ చేసే వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు చాలా మంచిది. బట్ ఏంటి అంటే బలహీనంగా ఉంటే అప్పులు చేస్తాడు, తప్పులు చేస్తాడు, ఇట్లాంటివి. అదే అష్టమ స్థానంలో కేతు ఒక సంచారము, గుప్తాంగాలలో ఏదైనా సమస్యలు, చర్మకి సంబంధించిన సమస్యలు, ఎయిర్ ఫాలింగ్, ఇట్లాంటివి ఉంటాయి. సంవత్సరం చివరిలో మళ్ళా రాహు జన్మంలోకి వస్తాడు, కేతు సప్తమ స్థానంలోకి. మళ్ళీ అప్పుడు భార్యాభర్తల మధ్య డిస్అటాచ్మెంట్, మీకు ఎక్కువ ఆశ ఉంటుంది, మీ భార్య లేదా మీ భర్తకు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడము, వాళ్ళ నుంచి ఏదైతే ప్రేమానురాగం పొందాలనుకుంటున్నారో అవి పొందలేకపోవడం కనిపిస్తూ ఉంటుంది. బట్ జాతక రీత్యా దశాభుక్తులు బాగుంటే ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మకర రాశిలో పుట్టిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19. ఈ పీరియడ్ అనేది ఎక్సలెంట్. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ వీళ్ళకి ఎంత అంటే మేజర్ గా డిస్టర్బెన్స్ ఉండదు. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం అనుకూలిస్తుంది. అలానే శ్రవణ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ 6వ స్థానంలో సంచారం చేసే సమయం మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయంలో కూడా అనుకూలిస్తుంది. అలానే ఆగస్ట్ 19వ తేదీ తర్వాత అనుకూలిస్తుంది. ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం అనుకూలిస్తుంది. అలానే ధనిష్ట నక్షత్రం జాతకులకు
గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ చివరి వరకు అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా అనుకూలించదు. మకర రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు అన్ని నక్షత్రాల వాళ్ళు మృత్యుంజయ మంత్రము శివుడిని ఎంత ఆరాధిస్తారు, ఎందుకంటే గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి శివుడిని ఎంత ఆరాధిస్తారో, ఎంత మృత్యుంజయ మంత్రం చదువుకుంటారో అంత మంచిది. ఓం నమ శివాయ రోజు 1000 సార్లు చదువుకుంటే ఈ సమయం మీకు ఇంకా రెట్టింపు శక్తి ఇస్తుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఏం చెప్పరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.